శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్యామలమ్మ నవరాత్రులకు సంబంధించి ఉద్యాపన ఎప్పుడు అనేది ఈ వీడియోలో కొంచెం క్లారిటీగా తెలుసుకుందామండి. ఉద్యాపన అనేది 6, 7, 8 ఈ 3 తేదీలు ఎప్పుడు చేసుకోవాలి అని అంటే 8వ తారీఖు చేసుకోవాలి. ఎందుకంటే మనము మామూలుగా మాఘమాసం పాడ్యంతో మొదలయ్యి నవమి అంటే 9 రోజులు 9 రాత్రులు చేసుకుంటాము. దశమి అంటే 10వ రోజు ఉద్యాపన చెప్పుకుంటాము. కానీ ఈసారి అంటే అమావాస్య రోజు సాయంత్రమే మనకు పాడ్యమి మొదలైపోయింది. ఆ తర్వాత 6వ తేదీ గురువారం 8 రాత్రులే పూర్తవుతాయి. కానీ నవమి ఆ రోజుకే ఉంది. శుక్రవారం దశమి వచ్చేస్తుంది. కానీ 8 రాత్రులే పూర్తయ్యాయి కాబట్టి శుక్రవారం 9వ రాత్రి. మనకు రాత్రులు ముఖ్యం. 9 రోజులు 9 రాత్రులు కాబట్టి శుక్రవారం నైట్ 9 రాత్రులు అయిపోతాయి. కానీ అమ్మవారికి ఉద్యాపన చెప్పకూడదండి. ఎందుకంటే అమ్మవారిని శుక్రవారం పూట మనం పంపించాం కదా, అంటే మన ఆడబిడ్డని మనం శుక్రవారం పూట పంపిస్తామా చెప్పండి. అలాగే అమ్మవారిని కూడా పంపించకూడదు. శనివారం ఉదయము మీకు వీలైతే మామూలుగా ఎప్పుడు చేసే విధంగా నవరాత్రులు చేసే విధంగా పూజ చేసుకోండి. లేదు అంటే సింపుల్గా పంచోపచారం మీకు తోచిన విధంగా సింపుల్గా పూజ చేసుకొని తర్వాతనే ఆ దీపాలు అవన్నీ కొండెక్కిన తర్వాతనే మనం ఉద్యాపన చెప్పుకోవాలి. 3 సార్లు పీఠాన్ని అలాగే కలశాన్ని పటాన్ని కదుపుతూ ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగంహరతు మే పాపం దుర్వా దుఃస్వప్ననాశిని జయదేవి నమస్తుభ్యం జయ భక్తవరప్రదే విజయ శంకర వామాంగి మంగళే సర్వమంగళే శ్రీ శ్యామలాదేవ్యై నమః. యథాస్థానముద్వాసయామి పునరాగమనాయ చ పునరాగమనాయ చ పునరాగమనాయ చ అని 3 సార్లు చెప్పుకొని పీఠాన్ని మీరు కలసం పెడితే కలసాన్ని అలాగే అమ్మవారి ఫోటోని వీటిని 3 సార్లు కదిపి ఆ తర్వాత దీపాలన్నీ కొండెక్కిన తర్వాత మీరు యథాస్థానంలో అవన్నీ కదిపేసి ఎత్తేసుకోవచ్చండి. ఇది ఉద్వాసన. మీరు అఖండ జ్యోతి కనుక పెట్టినుంటే ఆ జ్యోతి మాత్రం అక్కడే అలానే ఉంచండి. ఎన్ని రోజుల వరకు అది కొండెక్కుతుందో అన్ని రోజుల వరకు అలానే ఉంచండి, కదిలించద్దండి. అఖండ జ్యోతి మాత్రం నాకైతే ఆనవాయితీ లేదండి, అందుకే నేను అఖండ జ్యోతి ఎప్పుడూ పెట్టుకోలే. సరే, ఒకవేళ మీకు ఆ మంత్రం రాదు, చదవడం రాదు అనుకుంటే వీడియో ప్లే చేసుకోండి. అది తెలీదు అంటే యథాస్థానం ఉద్వాసయామి అని చెప్పి పునరాగమనాయచ 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 3 సార్లు చెప్పి మళ్ళీ తిరిగి రామ్మా అని అర్థం. అంటే ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా రాదని కాదు, అమ్మ మళ్ళీ ఏ భక్తి శ్రద్ధలతో మళ్ళీ నవరాత్రులు చేసుకునే భాగ్యాన్ని అమ్మ అని అమ్మవారిని వేడుకోవాలి. ఆ తర్వాత ఇది ఉద్వాసన గురించి. ఒకవేళ శ్యామల నవరాత్రులు చేయని వారు పంచమి రోజు చేసుకోమని నేను వీడియో పెట్టాను. ఒకవేళ పంచమి రోజు కూడా వీళ్ళు కుదరని వాళ్ళు ఒక్కరోజు ఒక్క గడియ కుదిరినా కూడా చాలా చాలా విశేషమైనదండి. అమ్మ ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. మనకు అమ్మ దగ్గరగా వచ్చే శక్తివంతమైన నవరాత్రులు ఇవి. ప్రదాయిని అమ్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, వాక్ శక్తిని ప్రసాదిస్తుంది. ఒక్కరోజు చేసుకున్న చాలు. అది శుక్రవారం. రేపు చాలా చాలా విశేషమైనది. రేపు ఒక్కరోజైనా పూజ చేసుకోండి. మన ఛానల్లో పంచమి తిథికి అమ్మవారికి సరస్వతి దేవికి ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది నేను వీడియో పెట్టానండి. అందులో దేవి భాగవతంలో మీకు చూపిస్తూనే వీడియో మాట్లాడాను నేను. మీకు బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంది అంటే అది మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కానీ ఖచ్చితంగా వినండి. వీళ్ళు చెప్పడం కాదు, దేవి భాగవతాన్ని డైరెక్ట్గా మీకు చూపించాను బుక్లోది. వీడియో ప్లే ఆఫ్ చేసుకొని మీరు మాత్రము అది చదవండి. ఫస్ట్ చదివి ఆ తర్వాత పూజ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చెప్పాను. మంత్రాలు లేకుండా అమ్మవారిని షోడశోపచార విధానం 16 ఉపచారాలతో అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి, ఆ భావన ఏ విధంగా చేయాలి అనేది నేను చాలా ఈజీగా వివరించానండి ఆ వీడియోలో. ఛానల్లో వెళ్ళి ఆ వీడియో చెక్ చేసుకోండి, చూడండి. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించండి, పూజ చేసుకోండి. అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తుంది. శ్రీమాత్రే నమః.